జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జగన్ ఓడించేసా ఒక పని అయిపోయింది, నెక్స్ట్ ఇక ఏపీని అభివృద్ధిలోకి తీసుకెళ్తామే మా పని, మేము కలిసే ఉంటాం చంద్రబాబు గారు నేను అని అంటున్నారేంటి? ముఖ్యంగా ఒక విషయం అండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఓట్లతో గెలిస్తే ఈ విధంగా పరిపాలన అయితే చేయదు. ఖచ్చితంగా ప్రజలు ఓటైతే జగన్ వేసామంటున్నారు. ఏం జరిగిందో లేదో ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ అభిప్రాయం. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు, ఇంత కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది అంటున్నారు కదా. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు రాజకీయంగా అతను ఆశించడం తప్పులేదు. ఒక పులివెందుల ఎమ్మెల్యేకి ఇంత అభివృద్ధి చేస్తే ఎందుకు భయపడాల్సి వస్తుంది? ఒక పులివెందుల ఎమ్మెల్యే మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉంటారని ఘంటాపదంగా చెప్తున్నారు కదా, అంత కాన్ఫిడెన్స్ ఉంది మీకు. ఒక పులివెందుల ఎమ్మెల్యేకి ఇంత భయపడుతున్నారు ఎందుకు? ఏ విధంగా భయపడుతున్నారు వాళ్ళు? మరి ఈరోజు నెల్లూరు రాజకీయ చరిత్రలో మాకైతే బ్లాక్ డే. అది ఏ పార్టీ అయినా అధికారంలో రానివ్వండి, ఒక ప్రజా పాదయాత్రలు కావచ్చు, లేదా సభలు కావచ్చు, లేదన్నా ఒక పరామర్శల విషయం కావచ్చు, ఎప్పుడు కూడా ఇంత నిర్బంధంగా ఇంత అష్టదిగ్బంధనం చేసిన చరిత్ర ఎప్పుడూ లేదు. ప్రతి విషయంలో ఎక్కడైతే నెల్లూరు సందులో బారికేడ్లు, ప్రతిదీ పోలీస్ ఆంక్షలు, ప్రభుత్వ వాహనాలు బస్సులు సైతం మీరు చెక్ చేసిన. అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారో చూసుకోండి. పులివెందుల ఎమ్మెల్యే అన్నారు కదా, పులివెందుల ఎమ్మెల్యే అయితే మరి ఇంత కట్టడి చేయడం ఎందుకు? ప్రజల్ని వదిలేసింది, ఫ్రీగా వదిలేసింది. అతను వెళ్తాడు, పరామర్శిస్తాడు, తప్పే ఉంది దాంట్లో. మీరు పరామర్శ చేయలేదా? మీరు పాదయాత్రలు చేయలేదా? మీరు సభలు పెట్టుకోలేదా? ఆ రోజు ఏం ఆంక్షలు లేవు కదా. అదండి. ఇట్లా ఆపేయడం గురించి జనాలు ఏమనుకుంటున్నారు? జగన్ ఇట్లా బయటకు వస్తే ప్రజాదరణ ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా జగన్ అనే వ్యక్తిని పబ్లిసిటీ పెంచుతున్నారు. ఇంకా అతను కట్టడి చేస్తున్నారు కదా, కట్టడి చేస్తున్న దానివల్ల ప్రజల్లో ఒక ఆలోచన ఖచ్చితంగా వస్తూ ఉంది. ఎందుకు పులివెందుల ఎమ్మెల్యేని వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు, ఇక్కడికి వచ్చేదానికి ఈ మాట చెప్తా ఉన్నారు. ఈ విధంగా చేయడం దేనికి? భయపడుతున్నట్టుగా. మరి వైసీపీ వాళ్ళని రెచ్చగొడుతున్నాడు జగన్, కేసులు పెట్టించుకునే విధంగా వాళ్ళందరినీ జైలు పాలు చేస్తున్నాడు, కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడు అని అంటున్నారండి. మరి ఎవరు ఇప్పుడు ఈరోజు స్వచ్ఛందంగా ఉన్న వాస్తవం ఏంటంటే, స్వచ్ఛందంగా ఈరోజు వచ్చిన ప్రజలు, కార్యకర్తలు, పబ్లిక్ ఏ విధంగా నిర్బంధం ఉందో మీకు ఒకసారి మీరు బారికేడ్లు చూస్తున్నారు. పోలీసు వారు ఎంతమంది ఉన్నారు? వాస్తవంగా ఒక సీఏ గారిని అడిగాము, సార్ ఇంత ఏంది సార్, మేము మా నాయకుడిని చూసుకోగలేదా అంటే, ఇది పోలీస్ ఎమర్జెన్సీ కాదండి, పొలిటికల్ ఎమర్జెన్సీ, మేము ఏం చేయలేము అన్నారు. ఇంత ఇంకా అర్థం చేసుకోండి ఏ విధంగా ఉందో. మరి అయిపోతున్నారు జనాలు. మరి ఎందుకు ఆగుతారు? మీరు చూస్తున్నారుగా, ఎందుకు ఆగుతారు? మా నాయకుడు చూసుకోండి, తప్పే ఉంది. మా నాయకుడు చూసుకోవడానికి వచ్చాము, తప్పే ఉంది.